హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ క్యూజిన్. ఈ రోజు మనం ఒక మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ చూసేద్దామండి పిల్లల కోసం. ఈ స్నాక్ ఐటమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్ సన్నగా చాప్ చేసిన మిక్స్డ్ బెల్ పెప్పర్స్ అండి, ఇవి పెప్రికాస్. అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, దాంతోపాటు మనకి సన్నగా తరిగిన గార్లిక్ పీసెస్ అండి, వెల్లుల్లిపాయ ముక్కలు అనమాట. 7 నుంచి 8 వెల్లుల్లి అవి. అలానే సన్నగా తరిగిన కొత్తిమీర అండ్ ఇవి వచ్చేసి పన్నీర్ అండి. పన్నీర్ ఇవి 100 గ్రామ్స్ సన్నగా తరిగిన క్యూబ్స్ ముక్కలు అనమాట. అలానే రెసిపీ ప్రిపరేషన్కి మనము సెజ్వాన్ చట్నీ, గ్రీన్ చిల్లీ సాస్, మయోనీస్ కూడా వాడతామండి. అలానే శాండ్విచ్ బ్రెడ్ అండి. సో ఇక్కడ మనము బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, వైట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, ఏది అవైలబిలిటీ ఉంటే అది. ముందుగా మనము కుకింగ్ ప్యాన్ పెట్టేసుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అది వేడెక్కిన తర్వాత మనం సన్నగా తరిగిన గార్లిక్ పీసెస్ ఇందులోకి వేసేసుకుని కొంచెం వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము బెల్ పెప్పర్ ముక్కలు వేసేసుకోవాలి. మన క్యాప్సికమ్ ముక్కలు అండి, మిక్స్డ్వి. సో ఈ 1 నిమిషం సాట్ చేసేసుకున్న తర్వాత మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అనమాట. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. అలానే ఎర్రకారపొడి, చిల్లీ పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి, సరిపోతుంది. కొంచెం స్పైస్ గా కావాలనుకునే వాళ్ళు ఇంకొక 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు. అలానే 1/2 టీ స్పూన్ ఆఫ్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. అలానే ఇప్పుడు మనము 1 టీ స్పూన్ ఆఫ్ షెజ్వాన్ చట్నీ కూడా వేసుకోవాలండి. ఈ సాసెస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత కొంచెం వేయించుకోవాలి. మరి ఎక్కువసేపు ఏం వేయించుకోకర్లేదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ సాట్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ సాసెస్ అంతా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి మనము సాటే చేసుకోవాలండి. సాటే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి మయోనీస్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ఆఫ్ మయోనీస్ వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇది వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి చీజ్ వేసుకోవాలండి. గ్రేటెడ్ చీజ్ వచ్చేసి ఇక్కడ మనం 1/2 కప్ ఆఫ్ గ్రేటెడ్ చీజ్ యూస్ చేసుకుంటున్నామండి. మనం ఎనీ గ్రేటెడ్ చీజ్ వేసుకోవచ్చు అండి. మొజరెల్లా చీజ్ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ మన వేరే చీజెస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవైనా తీసుకుని మనము గ్రేట్ చేసేసి వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము చీజ్ వేసుకున్న తర్వాత ఒక్కసారి నిదానంగా కలిపేసుకోవాలన్నమాట. ఈ చీజ్ మొత్తం అంతా మనకి మిక్స్చర్లోకి కలిసిపోవాలి. ఇన్ జనరల్ మనం శాండ్విచెస్లో ఏం చేస్తామంటే మన మిక్స్చర్ బేస్ అనేది బ్రెడ్ పైన పెట్టుకున్న తర్వాత చీజ్ని మనము నార్మల్గా స్ప్రింకిల్ చేసుకుంటాం పైన. సో అలా కన్నా ఇలా అయితే మనకి చీజ్ అనేది మిక్స్చర్లో బాగా మిక్స్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము 2 స్లైసెస్ ఆఫ్ శాండ్విచ్ బ్రెడ్ తీసుకోవాలండి. ఇక్కడ మనం బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, లేదా వైట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, ఆర్ మన బర్గర్ బ్రెడ్స్ ఉంటాయి కదా, అవైనా సరే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకునే మిక్స్చర్ ఉంది కదా, పన్నీర్ అండ్ బెల్ పెప్పర్ మిక్స్చర్. సో దీన్ని మనము శాండ్విచ్ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా, ఈవెన్గా. ఇప్పుడు మనము దీనిపైన ఇంకొక బ్రెడ్ స్లైస్ని పెట్టేసేసుకుని మనము పాన్ ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు మనము ఒక దోశ తవా కానీ నార్మల్ ఏదైనా పాన్ కానీ పెట్టుకోవాలండి. పెట్టుకుని దానిపైన 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకుని దానిలోకి మనము కొంచెం కరిగిన తర్వాత కొంచెం మనము చిల్లీ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకుని దానిపైన మనం కొత్తిమీర కూడా చాప్ చేసుకున్నాం కదా, సో అది కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మనము దీనిపైన రెడీ చేసి పెట్టుకున్నాం కదండి శాండ్విచ్ని, దాన్ని తవా పైన టోస్ట్ చేసుకోవాలి. మనము ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మాత్రమే టోస్ట్ చేసుకోవాలండి. ఇది ఓన్లీ ప్యాన్ ఫ్రైయే కాదండి, మనకి నార్మల్గా శాండ్విచ్ మేకర్స్ ఉంటాయి కదా, దానిలో కూడా పెట్టేసుకుని మనము ఆన్ చేసేసుకోవచ్చు. సో తొందరగా అయిపోతుంది అనమాట అందులో అయితే. సో అందుకే నేను ప్యారలల్గా ఇంకొక 2 శాండ్విచెస్ నేను శాండ్విచ్ మేకర్లో పెట్టేశాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 సైడ్స్, బోత్ ద సైడ్స్ మనము టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము అదర్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని టోస్ట్ చేసుకుందాము. ఈ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని మనము కట్ చేసుకుందాం శాండ్విచ్ని. ప్యారలల్గా శాండ్విచ్ మేకర్లో కూడా పెట్టాను కదండి, సో అది కూడా రెడీ అయిపోయింది. సో ఇలా వచ్చిందనమాట మనకి శాండ్విచ్ మేకర్లో పెడితే. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనకి. ఈ శాండ్విచ్ మేకర్ వల్ల ఏంటంటే మనకి చాలా లెస్ టైం పడుతుంది. సో ఇది ఈజియర్ అండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మనము శాండ్విచ్ని కట్ చేసేసుకుని ప్లేటింగ్ చేసేసుకుందాము. శాండ్విచ్ని ఇలానే కట్ చేయాలని ఏం లేదండి, మనం జస్ట్ ఇలా స్ట్రైట్గా కూడా కట్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఏంటంటే మనకి లుక్ అండ్ ఫీల్ కోసం ఇట్లా కట్ చేస్తాము. చూసారా, పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి. ఈ సేమ్ స్టఫింగ్ని మనము బర్గర్ బ్రెడ్ ఉంటుంది కదండి, సో అందులో కూడా మనం స్టఫింగ్ పెట్టేసుకుని మనము తవా పైన టోస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. మయోనీస్తో కానీ కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి ఈ స్నాక్ ఐటమ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్.